अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। సర్వేభ్యో నమః. మనము వేదాంత దర్శనంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం చెప్పుకుంటున్నాము. అందులో మనము 9వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. ఇక్కడ విషయ ప్రస్తావన ఏమిటంటే, ఈ జగత్తుకు ఉత్పన్నం చేయడానికి కారణం బ్రహ్మ అని చెప్పుకున్నాం. ఈ జగత్ జన్మాది ఉత్పత్తికి కారణం బ్రహ్మ పరమాత్మ అని చెప్పుకున్నాం. ఆ బ్రహ్మ పరమాత్మ ఈ జగత్ జన్మాదికి ఏ కారణం? నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా? ఆ ప్రసంగంలో మనకి ఏం చెప్పబడిందంటే, ఈక్షతేర్ నా అశబ్దం, ఈక్షణ క్రియ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ బ్రహ్మ జగత్ జన్మాదికి నిమిత్త కారణం చెప్పుకున్నాం. ఎందుకంటే స ఈక్షత లోకాన్నో సృజ ఇతి అని చెప్పి మనకు ఐతరేయోపనిషత్తులో ఉన్నటువంటి ప్రమాణం ప్రస్తావించాం ఇక్కడ. ఎందుకంటే స ఈక్ష పరమాత్మ ఈక్షణ చేసి అంటే విచారించాడు, ఆలోచించాడు, ఈ రకంగా నేను సృష్టి నిర్మించాలని చెప్పి సంకల్పించాడు. కాబట్టి ఆ సంకల్పించే శక్తి అనేది ఎవరిలో ఉంటుంది? చైతన్య ఆత్మలో ఉంటుంది, చైతన్య స్వరూపంలోనే ఉంటుంది. కాబట్టి ఈక్షణ క్రియ ఉంది. కాబట్టి ఈ జగత్ జన్మాదిక కారణం బ్రహ్మే, కానీ ఆ బ్రహ్మ కూడా నిమిత్త కారణం, ఉపాదానం కారణం కాదు అని చెప్పుకున్నాం. ఈ ఈక్షత శబ్దాన్ని ఆధారం చేసుకొని పూర్వపక్షి, లేదంటే ఈక్షత శబ్దం గౌణ శబ్దము, ఇది చేతన ఆత్మలో కాదు, జడ ప్రకృతిలో కూడా ఇది స్వీకరించబడుతుంది. జగత్ జన్మాదిక కారణం నిమిత్త కారణం కాదు, ఉపాదాన కారణం కూడా కావచ్చు అని గౌణశ్చేత్, ఇది గౌణ ప్రయోగము, ముఖ్య ప్రయోగం కాదు అని పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు దానికి సమాధానంగా అదే సూత్రంలోనే నువ్వు చెప్పింది యుక్తి సగత కాదు. ఈక్ష శబ్దం ప్రకృతి జడ వస్తువులో, ఎందుకంటే జడ వస్తువుకి తనకు తాను ఈక్షణం చేసేటువంటి శక్తి సామర్థ్యం ఉండదు, తనకు తాను అభివ్యక్తం చేసుకోలేదు, తనకు తాను ఈ అన్య విషయాన్ని వ్యక్తం చేయలేదన్నమాట. కాబట్టి అది గౌణ ప్రయోగం అని చెప్పనికే లేదు. ఎందుకంటే అది యుక్తి సగన కాదు. ఎందుకంటే అక్కడ ఈక్షత శబ్దంతో ముందు, దానికంటే ముందు కూడా ఆత్మ శబ్దం కూడా మంత్రాంశంలో ఇవ్వబడింది. ఇది మంత్రం యొక్క ఒక అంశం తీసుకున్నావు, దాని పూర్వాంశం కూడా ఉంది. ఏంటంటే ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ నా అన్య కించన మిషత్ స ఈక్షత లోకాన్నో సృజాయతి. ఇక్కడ ఆత్మ శబ్దం విశేషంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఆత్మ శబ్దం మనం ప్రత్యక్షంగా చేసిన ఆత్మ అంటే పరమాత్మ తీసుకోవాలి. అందుకే పరమాత్మ నిమిత్త కారణం. సంసారంలో, లోకంలో మనం చూస్తున్నాం, ప్రకృతి అనేది, జడ వస్తువు అనేది ఎప్పుడు కూడా జడ వస్తువుకి ఎప్పుడు చైతన్యం ఉండదు, చైతన్యత అనేది ఉండదు. కాబట్టి మనము ఇక్కడ జగత్ జన్మాదిక కారణం బ్రహ్మ నిమిత్త కారణం తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదని చెప్పి మనం ఈ మంత్రంలో చెప్పుకున్నాం. అలాగే ఇంకొక హేతు ఏం ప్రస్తావించామంటే, తన్నిష్టస్య మోక్షోపదేశాత్, ఆ బ్రహ్మలో నిష్టమైనటువంటి వ్యక్తి, బ్రహ్మలో లీనమైన వ్యక్తి, సాధకుడు, యోగి ఎవరైతే ఉన్నారో వారికి మోక్షోపదేశం చేయబడింది. అంటే చేతన ఆత్మ గురించి, ఆ చైతన్య ఆత్మ గురించి మోక్షోపదేశం చేయబడింది అన్నమాట. తన్నిష్టస్య అంటే బ్రహ్మని నిష్ట ఎవరికైతే ఉందో ఆ బ్రహ్మనిష్ట వ్యక్తికి, ఆ సాధకుడికి
మోక్షోపదేశం చేశాం కాబట్టి మనకు దీన్ని బట్టి కూడా ఆ జగత్ జన్మాదిక కారణం, నిమిత్త కారణం బ్రహ్మే అని చెప్పి అర్థం చేసుకోవాలి, ఉపాదాన కారణం కాదు. ఎందుకంటే సహ అకామః ధీరః అమృతః స్వయంభూ రసేన తృప్తః నా కుతశ్చ నూనః అని చెప్పి మనం అక్కడ మంత్రాంశాన్ని స్పష్టంగా చెప్పుకున్నామట. కాబట్టి అటువంటి విద్వాన్ తెలుసుకున్నప్పుడే అటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని యథార్థంగా అర్థం చేసుకున్నప్పుడు మనకు మృత్యు యొక్క భయం ఉండదు అని చెప్పి ఆ రకంగా మనం ఆ విషయాన్ని చెప్పుకున్నాం. తర్వాత ఇంకొక విషయం చెప్పుకున్నామంటే ఇంకొక హేతు ఏం ప్రస్తావించామంటే జగత్ జన్మాదికి నిమిత్త కారణం బ్రహ్మే, ఉపాదాన కారణం కాదు అని చెప్పడంలో హేయత్వ అవచనాచ్య. ఎందుకంటే ఆ పరమాత్మ హేయ కోటిలో, త్యాజ్య కోటిలో ఎక్కడ కూడా మనకు ఏ శాస్త్రం చెప్పలేదు. ఎక్కడైనా ఏ శాస్త్రం చెప్పినా, ఏ గ్రంథాలు చెప్పినా కూడా ఆ పరమాత్మ గ్రాహ్య రూపంలో చెప్పబడింది, కానీ ఆ హేయ రూపంలో ఎక్కడ చెప్పలేదు. హేయత్వ అవచనాచ్య, ఎక్కడ కూడా వచనం లేదు. కాబట్టి అందుకే ఆత్మ విద్య, ఆత్మను విశేషంగా తెలుసుకోవాలి. ఆత్మావా అది జస్ట్ ఆత్మ గురించి తెలుసుకోవాలని చెప్పి అన్ని మనకు తెలుసుకోవడం కొరకే, గ్రహించడం కొరకే మనకు ఉపదేశిస్తున్నాయి. కానీ ఇక్కడ త్యాజ్య రూపంలో, హేయ రూపంలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కాబట్టి ఇక్కడ మనకు స్పష్టంగా ఆత్మే జగత్ జన్మాదికి నిమిత్త కారణం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇదే కాకుండా జగత్ జన్మాదికి నిమిత్త కారణం బ్రహ్మ అని చెప్పడంలో స్వాప్యయాత్ అనే శబ్ద హేతు కూడా ప్రస్తావించాం. స్వ అంటే తన ఆత్మ, ఆత్మకు అప్యయం అంటే అంటే ఆశ్రయము. ఈ ఆత్మకు కూడా ఆశ్రయము ఆ బ్రహ్మ, ఆ పరమాత్మే. కాబట్టి ఈ రకం కూడా, ఎందుకంటే ఆశ్రయం ఒకరికి ఆశ్రయభూతంగా ఉన్నాడంటే దీన్ని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతర్హృదయంలో ఆ పరమాత్మ సూక్ష్మంగా వ్యాపించి ఉన్నాడు. అందుకే తత్ కదా అంతర్వరుణే భవాని అహం తత్ కదా అంతర్వరుణే భువాని. నేను ఎప్పుడు ఆ అంతర్హృదయంలో స్థిరమై ఉన్నటువంటి ఆ పరమాత్మని పొందగలుగుతాను, ఎప్పుడు నేను అందులో ప్రవేశించగలుగుతా అని చెప్పి అక్కడ మనకు మంత్రాంశ చెప్తున్నామట. అంటే ఈ ఆత్మ కూడా, జీవాత్మ కూడా ఆశ్రమం ఆ పరమాత్మ అంతటా సూక్ష్మంగా వ్యాపించి ఉండే, అంతటా ఓతప్రోతమై ఉన్నాడు. కాబట్టి ఈ జగత్ జన్మాదికి కూడా నిమిత్త కారణం ఆ పరమాత్మని తీసుకోవాలి, నిమిత్త కారణం తీసుకోవాలి అని చెప్పి స్వాప్య, మన ఆత్మ కూడా ఆశ్రమం ఆ పరమాత్మే. కాబట్టి దీన్ని బట్టి కూడా మనకు జగత్ జన్మాదికి నిమిత్త కారణం అని చెప్పి మనకు స్పష్టమవుతుంది చెప్పి ఈ రకంగా 9వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు ఈ విషయంలో ఈ జగత్ జన్మాదికి కారణం బ్రహ్మే, నిమిత్త కారణం చెప్పిన విషయంలో ఈ 9వ సూత్రం వరకు చెప్పినటువంటి సూత్రాల్లో ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే ఇప్పుడు అడగండి. ఇంకా సందేహాలు ఉంటే చెప్పండి. మీకు స్పష్టమైంది కదా, మనకి విషయం తెలుస్తుంది. ఈ జగత్ను ఉత్పన్నం చేసినటువంటి బ్రహ్మ ఎవరైతే ఉన్న నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా? కానీ నిమిత్త కారణమే అని చెప్పి అనేక ప్రమాణాల ద్వారా మనకు సూత్రాల ద్వారా మహర్షి వేదవ్యాస మహర్షి సూత్ర రూపంలో అనేక ప్రమాణాలు ఉల్లేఖిస్తూ ఇక్కడ మనకు ప్రస్తావించబడ్డాయి ఉంటాయి సూత్రాలు కూడా, మంత్రాలు కూడా. అస్తు, ఓకే అండి, వస్తుంది. ఇప్పుడు ఇంకా 2 సూత్రాలు ఇక్కడ మనం ప్రస్తావించబడ్డాయి. ఈ జగత్తును ఉత్పన్నం చేయడానికి బ్రహ్మ నిమిత్త కారణమే, ఉపాదాన కారణం కాదు అని దాన్ని పుష్టి చేయడానికి ఇక్కడ ఇంకొక 10వ సూత్రం కూడా మనకు చెప్పబడింది. ఏంటంటే అది చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. గతి సామాన్యాత్. ఈ గతి బట్టి కూడా మనకు ఈ సృష్టికి ఉత్పత్తి, జగత్తుకు ఉత్పత్తికి కారణం బ్రహ్మ నిమిత్త కారణం అని చెప్పడంలో ఇది ఒక హేతు, ఇది ఒక కారణం కూడా చెప్పబడింది. గతి సామాన్యాత్. ఏంటి గతి అంటే చూడండి కింద, గతి సామాన్యాత్ అనే పదాన్ని ఓపెన్ చేసి చెప్పబడింది. గమ్యమానతాయా సామాన్యత్ లోకే చేతనం నిమిత్త కారణం ఏవ దృశ్యతే. గమ్యమానతాయా అంటే సామాన్యంగా లోకే చేతనం నిమిత్త కారణం ఏవ దృశ్యతే. మనం సామాన్యంగా చూస్తున్నాం లోకంలో ఏ వస్తువు, ఏ పదార్థం మన కంటికి కనిపించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుకి, ఆ పదార్థం వెనక ఏదో ఒక కర్త ఖచ్చితంగా ఉంటాడు. మనకు సంసారంలో ఏ భౌతిక వస్తువు పదార్థం చూస్తున్నామో అది మనకు ఉపయోగపడుతుందో ఆ వస్తువుకు చూడండి ఖచ్చితంగా ఒక కర్త మనకు అవశ్యంగా చూస్తున్నాం. కర్త లేకుండా సంసారం ఏ పదార్థం కూడా లేదు. అలాంటి ఒక పదార్థం చెప్పండి, దీనికి కర్త లేదు, తనకే తాను ఇది ఉత్పన్నం అవుతుంది, గతిశీలంగా ఉందని చెప్పగలుగుతామా? ఒకటి కూడా లేదు. అందుకే సామాన్యత లోకే, మన లోకంలో చూస్తున్నాం చేతనం నిమిత్త కారణమేవ దృశ్యతే. చేతనం అనేది నిమిత్త కారణమే కనిపిస్తుంది మనకు. లోకంలో ఏ పదార్థం తయారు చేసినా అది కర్త
లేకుండా కాలేదు. అంటే ఆ కర్త నిమిత్త కారణం, ఉపాదాన కారణం కాదు. అంటే ఉపాదానం భిన్నంగా ఉంటుంది, కర్త భిన్నంగా ఉంటాడు. ఉపాదానం అనేది ఒక జడ వస్తువు, జడ పదార్థం. ఆ మెటీరియల్‌ను కర్త దాన్ని తీసుకొని దాన్ని అభివ్యక్తం చేస్తాడు. అలాగా కుంభకారుడు ఏ విధంగా మట్టిని తీసుకొని కుండలను రకరకాలుగా తయారు చేస్తున్నాడో, స్వర్ణకారుడు స్వర్ణంను తీసుకొని రకరకాలుగా కుండలాలు తయారు చేస్తున్నాడో, అవన్నీ ఏ రకంగా అయితే అభివ్యక్తం చేశాడో, అంటే ఇక్కడ స్వర్ణం అనేది, మిట్టి అనేది అది ఉపాదాన కారణం. అక్కడ తయారు చేసే స్వర్ణకారుడు, కుంభకారుడు నిమిత్త కారణం. ఆ లోకంలో ప్రతి వస్తువు వెనక ఒక కర్త దాగి ఉన్నాడు. అది ఉపాదాన కారణం భిన్నంగా ఉంది, కర్త భిన్నంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రకృతి అనేది భిన్నమైంది, ఆ బ్రహ్మ పరమాత్మ కూడా భిన్నమైనటువంటి వాడు. అందుకే లోకంలో కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిమిత్త కారణం చైతన్యమే కనిపిస్తుంది, కర్త వెనక ఒకరు ఉన్నారని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి బ్రహ్మాండానికి కూడా కర్త ఆ పరమాత్మే, నిమిత్త కారణం తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదు. ప్రకృతి వేరు, ఈ బ్రహ్మ వేరు అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. అందుకే సామాన్యాత్ లోకే చేతనం నిమిత్త కారణమేవ దృశ్యతే నాతు ఉపాదానత్వం తత్ కదాచిత్ భజతే. ఎప్పుడు కూడా అది సంభవించినమాట. ఉపాదాన కారణము భిన్నంగానే ఉంటుంది, కర్త నిమిత్త కారణం భిన్నంగానే ఉంటాడు. మనకు లోకంలో సంస్థలు ఒక వస్తువు కూడా మనం అట్లా చెప్పలేమట, ఒక ఉదాహరణ కూడా మనం పేస్ట్ చేయలేం. కాబట్టి మనకు దీన్ని బట్టి, ఎందుకంటే లోకంలోని దృష్టాంతాన్ని బట్టి పరోక్షంగా ఉన్నటువంటి, సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వం చెప్పగలుగుతాం. ఇప్పుడు లోకంలో దృష్టాంతం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అక్కడ ఎందుకంటే యథా పిండే తథా బ్రహ్మాండే, బ్రహ్మాండంలో ఉన్న తత్వం అంతా కూడా మనకు పిండంలో చూడవచ్చు, బ్రహ్మాండం తత్వాన్ని పిండంలో చూడవచ్చు. అలాగా సంసారంలో ఉన్న తత్వాలను కూడా మనకు చేతన జీవాత్మలు ఏవైతే చూస్తున్నామో అలాగే పరమాత్మలో కూడా చూడవచ్చు. ఎందుకంటే స్వజాతీయమైనటివి, రెండు చైతన్యవంతమైనవి, జ్ఞానయుక్తమైనటువంటివి. కాబట్టి పరమాత్మ పూర్ణ సామర్థ్యం కలిగిన వాడు, జీవాత్మ అల్ప సామర్థ్యం కలిది. కాబట్టి మనకు ఇక్కడ పరమాత్మ నిమిత్త కారణం చెప్పడంలో దానికి ఎటువంటి సందేహం లేదు. అందుకే నాతో ఉపాదానత్వం తత్ కదాచిత్ భజతే, అది ఎప్పుడు కూడా సంభవించదు ఉపాదాన రూపంలో పరమాత్మ. ఎలాగంటే దానికి ఉదాహరణ చూపించారు. యథా కటకస్య సువర్ణకారో ఘటస్య కుంభకారో మిష్టాన్నాది భోజనస్య పాచకో నిమిత్త కారణం భవతి. ఇక్కడ కటకస్య అంటే కటకం అంటే మనకు పాత వాళ్ళు, పెద్దవాళ్ళు కాళ్ళకు కడియాలు వేసుకుంటుంటారండి. అవి చాందివి లేదంటే అట్లాగా కొన్ని చిన్నపిల్లలు కూడా కడియాలు కాళ్ళకు వేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా వేసుకుంటారు, బ్రాహ్మణులు ఎక్కువ వేసుకుంటుంటారు. దానికి కటకం అంటాను. అంటే కుండల గాజులాగా మందంగా బలంగా ఉంటుంది, కడియం అంటాం, కడియం ఏదంటాము. కటకస్య సువర్ణకారు అంటే ఆ కటకం తయారీకి కారకుడు ఎవరంటే, నిమిత్త కారకుడు ఎవరంటే సువర్ణకారుడు. దాన్ని ఆ రకంగా గోలుగా తయారు చేసినమాట. ఘటస్య కుంభకారు, మన కుండ కనిపిస్తుందంటే దానికి కుండ వేరు, ఆ తయారు చేసిన కుంభకారుడు వేరనమాట. అందుకే కుండకి కుంభకారుడు నిమిత్త కారణము, కటకానికి స్వర్ణకారుడు నిమిత్త కారణము. అలాగే మిష్టాన్నాది భోజనస్య, చాలా స్వాదిష్టమైన మిష్టాన్ని పదార్థాలు మనకు పక్వమయ్యాయంటే అక్కడ పాచకుడు, తయారు చేసిన కర్త ఒకడు ఉన్నాడు. తనకెత్తినవన్నీ పక్వం కావు కదా. కాబట్టి దీనికి ఈ మిష్టాన్నాది భోజనం ఏవైతే మనకు ఇక్కడ ప్రత్యక్షం కనిపిస్తున్నాయో వాటికి కర్త పాచకుడు, వంటవాడు, నిమిత్త కారణం. ఇక్కడ ఏ రకంగా అయితే మన లోకంలో ఈ దృష్టాంతాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నామో వీటన్నిటికీ కర్త చేతన ఆత్మ, జీవాత్మే ఇక్కడ నిమిత్త కారణంగా ఉందన్నమాట. అంటే కుంభకారుడు, స్వర్ణకారుడు, పాచకుడు వీళ్ళంతా కూడా ఈ పదార్థాలు ఉత్పన్నం చేయడంలో, పాచకుడు భోజనానికి, కుంభకారుడు కుండం తయారు చేయడానికి, స్వర్ణకారుడు ఆ కడియం తయారు చేయడానికి ఈ విధంగా నిమిత్త కారణము. అలాగే ఈ జగత్తును ఉత్పన్నం చేయడానికి ఆ పరమాత్మ కూడా నిమిత్త కారణమే, ఉపాదాన కారణం కాదు. ఈ ప్రకృతి, జడ ప్రకృతి, అది ఉపాదానాన్ని తీసుకొని ఆ పరమాత్మ అభివ్యక్తం చేశాడు. కాబట్టి ఆ ప్రకృతి వేరు, ఆ ఉపాదానం వేరు, ఆ నిమిత్త కారణం బ్రహ్మ వేరు. కాబట్టి భిన్న భిన్నంగా అర్థం చేసుకోవాలి. అందుకే మనకు ఈ ఇక్కడ ఇచ్చిన దృష్టాంతం మనకు స్పష్టమైన లౌకిక దృష్టాంతం ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది అన్నమాట. అందుకే అదే ఇచ్చాడు కింద, ఉపాదానంతో తత్ పృథకేవ. ఉపాదానం అనేది అది వేరుగానే ఉంటుంది, భిన్నంగానే ఉంటుంది. జడ వస్తువు ఎలా ఉంటుంది? జడం వస్తువు సువర్ణం, మృత్తిక, ధాన్యాధికం భవతి. ఇప్పుడు ఈ మనం భోజన మిష్టాన్న పదార్థాలు తయారు చేసిన దానికి నిమిత్తం లేదు, ధాన్యాది పదార్థాలని మనము మిష్టాన్న రూపంలో, మనకు వ్యంజన రూపంలో తయారు చేసుకున్నాం. కాబట్టి సువర్ణం, మృత్తిక, ధాన్యాధికం భవతి, ఇవన్నీ జడ వస్తువులు అన్నమాట. ఈ సువర్ణమైన, మిట్టి అయినా, ధాన్యాది ఇవన్నీ జడ పదార్థాలు. వాటిని కర్త అభివ్యక్తం చేశాడు. దాన్ని ఒక రంగు రూప ఆకృతితో దాన్ని ప్రకటీకరించాడు. కాబట్టి
ప్రకటించిన కర్త, అభివ్యక్తం చేసిన కర్త నిమిత్త కారణమే అవుతాడు కానీ ఉపాదాన కారణం కాడు అని చెప్పి మనకు ఈ గతి సామాన్యత, లోకంలో ఉండే గతి బట్టి కూడా మనకు దృష్టాంతాన్ని బట్టి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జగత్ ఉత్పన్నం చేయడానికి బ్రహ్మే నిమిత్త కారణము, ఉపాదాన కారణం కాదు. తస్మాత్ బ్రహ్మాత్మ నిమిత్త కారణమేవా, అందుకే బ్రహ్మాత్మ నిమిత్త కారణమే తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదు అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదే విషయంలో ఒక్కొక్క హేతు ప్రస్తావించబడింది. అంతిమ హేతు, ఈ జగత్తును ఉత్పన్నం చేయడానికి కర్త, ధర్త, ప్రళయకర్త ఎవరంటే బ్రహ్మే నిమిత్త కారణం చెప్పడంలో ఇంకొక హేతు ఏమిటంటే చూడండి. శృతత్వాచ, శృతత్వాచ ఏంటి శృతత్వాచ అంటే ఇక్కడ అంటే మనం అలాగ వింటూ ఉన్నాం. వింటున్న ఏ రకంగా వింటున్నాం చూడండి. అంటే బ్రహ్మ విషయంలో మనం అనేక చోట్ల ఈ విషయంలో బ్రహ్మే నిమిత్త కారణం అని చెప్పి లోకంలో విధంగా వింటున్నాం. అలా పరమాత్మ విషయం చాలా విన్నాం, అనేక రకాలుగా వింటుంటాం. అది ఏంటో చెప్తున్నాడు. శృతత్వాచ ఔర్ చ అంటే ఇంకే ఒక హేతు ప్రస్తావిస్తున్నారు. ఈ జగత్ జన్మాదిక కారణము ఆ బ్రహ్మే అని చెప్పడంలో, నిమిత్త కారణం బ్రహ్మ అని చెప్పడంలో ఇంకా ఒక హేతు ఏమిటంటే చ అంటే అతచ, ఇంకా ఏంటంటే శృతత్వాత్, మనం బాగా వింటున్నాం ఈ పరమాత్మ నిమిత్త కారణం చెప్పి అనేక రకాలుగా విన్నాం. అనేక చోట్ల గురువులు చెప్పినప్పుడు అలాగే మన పుస్తకాలు అధ్యయనం చేసినప్పుడు, స్వాధ్యయం చేసి రకరకాలుగా పలు విధాలుగా మేము వింటున్నాం ఆ విషయాన్ని. శృతత్వాత్ అంటే తస్య బ్రహ్మాత్మనో నిమిత్త కారణత్వం శ్రూయతే, ఆ రకంగా మనం వింటూ ఉంటాం, చెప్తూ ఉంటారు కూడా ఆ విషయంలో. ఏంటి తస్య బ్రహ్మాత్మనో, ఆ బ్రహ్మాత్మ నిమిత్త కారణత్వం అంటే సృష్టికి ఉత్పత్తికి కారణం నిమిత్త కారణం బ్రహ్మే అని చెప్పి శ్రూయతే అపి, అలాగా మనం శాస్త్రాల్లో, వేదాల్లో, బ్రాహ్మణ గ్రంథాల్లో అనేక వచనాలు కూడా మనం ఆ విషయంలో వింటూ ఉంటాం. అందుకే నిమిత్త కారణత్వం శ్రూయతే అపి, శాస్త్రాలు కూడా మనకు వినిపిస్తుంది. అందుకే శాస్త్ర ప్రమాణం ఇక్కడ, వేద ప్రమాణం యొక్క మంత్రం ఇక్కడ ప్రస్తావించబడింది. ఈశావాస్యమిదం సర్వం, ఈశావాస్యం ఇదం సర్వం, ఇదం సర్వం ఈ సంపూర్ణ జగత్తులో ఈశావాస్యం అంటే ఈ ఈశా పరమేశ్వరంతో వ్యాపించి ఉంది. ఈ జగత్తంతా ఆ పరమేశ్వరంతో వ్యాపించి ఉంది. అంటే ఇక్కడ మనకు ఈ జగత్ భిన్నము, ఈశ అంటే ఆ పరమాత్మ పాలకుడు, పోషకుడు, నిర్మించేవాడు, కర్త, ధర్త భిన్నమైనటువంటి వాడు. మనకు స్పష్టంగా ఈ ఇదం సర్వం జగత్ ఈశావాస్యం, ఈశ్వరుని చేత వ్యాపించింది, ఓతప్రోతమై ఉంది అని చెప్పి ఇక్కడ మనకు యజుర్వేదం యొక్క మంత్రం స్పష్టంగా ఉందన్నమాట. ఇక్కడ ఎందుకంటే ఈ సంపూర్ణ జగత్తుకి కర్త అతనే, ఈ సంపూర్ణ జగత్తుకి కారణం అతనే, సమస్త జీవులకు, సమస్త బ్రహ్మాండానికి కారణం ఆ పరమాత్మే. చేతన ఆత్మ, చేతన పరమాత్మ ఎప్పుడు కూడా ఉపాదాన కారణం కాడు. అందుకే దానికి మంత్రం కూడా ప్రస్తావించబడింది. సా కారణం, సా అంటే ఆ పరమాత్మ కారణం. దేనికి కారణం? కరణాధిపాధిపో, కరణ అధిప. ఏం చెప్పి కరణ అంటే ఏమిటి? కరణాధిపాధిపో నచ అస్య కశ్చిత్ జనిత నచ అధిప. ఇక్కడ మనకు శ్వేతాస్పద ఉపనిషత్తుకు ప్రమాణం ఏం చెప్పబడిందంటే స కారణం, ఆ పరమాత్మే కారణము. ఎందుకు కారణము? కరణాధిప. కరణ అంటే కరణములు, సాధనాలు. అంటే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ సాధనాలు కరణములు అంటాం వీటిని. సాధకతమం కరణం, సాధనానికి కరణ సంధ్య అని పేరు. అలాగే మనం వ్యాకరణ చెప్పుకుంటామట. అంటే ఇవన్నీ సాధనాలు, మనకు ఈ జీవాత్మ భోగానికి ఇవన్నీ సాధన ఉపయోగపడుతున్నామట. అలాగే లౌకిక భౌతిక వస్తువులు తీసుకుని మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు ఈ చలవాన్ని మనం ఉపయోగించుకుంటాం, సాధనం అనమాట. అలాగా ఈ సమస్త సాధనాలు అన్నిటికీ కూడా అధిప స్వామి, కరణాధిప అని ఈ కరణాలకి అధిపతి అవుతుంది ఇక్కడ జీవాత్మ మనం తీసుకుంటామట. అందుకే సాధనం అట. ఆ జీవాత్మ కూడా ఆశ్రమం పైన చెప్పిన స్వాప్యయాత్ అని చెప్పి. కాబట్టి ఈ కరణాలు అన్నిటి కూడా సాధనం ఏంటి? జీవాత్మ ఉంది కాబట్టి ఇంద్రియాలు పనిచేస్తున్నాడు. ఆ జీవాత్మ లేకపోతే శరీరంలో ఈ ఇంద్రియాలు పనిచేస్తాయా? పనిచేయవు. బాడీ ఇక్కడే ఉంటుంది కానీ ఇంద్రియాలు మొత్తం ఇక్కడే ఉంటాయి కానీ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇవి కొంతకాలం తర్వాత జీవించి నశించి క్షీణించిపోతాయి, కుళ్ళిపోతాయి అన్నమాట. అందుకే కారణం కరణాధిప, ఈ సాధనాన్ని కూడా అధిపతి ఆయనే. అలాగే ఇక్కడ కరణాలకు ఆధారము జీవాత్మ అని చెప్పుకున్నాం. ఆ జీవాత్మకి ఆధారం ఎవరు? కరణాధిప అధిపో కరణాధిపాధిప. ఇప్పుడు కరణానికి అధిపాధిప అంటే అధిపతి అంటే ఇక్కడ జీవాత్మ కూడా అధిపతి ఇక్కడ ఆ పరమాత్మ. అందుకే సా కారణం కరణాధిప, కరణాధిప ఆ కరణానికి కూడా అధిపతి. అధిపతి అంటే జీవాత్మ, జీవాత్మ కూడా అధిపతి ఎవరు ఇక్కడ? కరణాధిపాధిప. అధిపతి కూడా అధిపతి ఇక్కడ ఎవరు? ఆ పరమాత్మ. అందుకే కరణ అధిపతి,
అధిపతి కూడా అధిపతి ఎవరంటే, అందుకే ఇక్కడ ఆ పరమాత్మ మనం తీసుకోవాలి. అందుకే కరణాధిపాధిప నాచ కశ్చిత్ జనిత నాచ అధిప. ఈ పరమాత్మను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి చేసే కర్త కూడా ఇంకొకటి ఎవరు లేడు. నా కశ్చిత్ జనిత, ఒక వ్యక్తి. ఇప్పుడు ఏ విధంగా మనం ఈ సమస్త జీవులను ఉత్పత్తి బ్రేక్ అవుతుంది మహోదయ. महोदय स्थित्वा प्रदेशे विद्युच्छेदं भवति स्म। ఇప్పుడు వినిపిస్తుందా అండి? इदानीं श्रूयते महोदय. ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ. ఎంతవరకు మీకు విషయం వచ్చింది ప్రస్తావన? శ్వేతాశ్వేతరోపనిషత్తు చెప్పినంత వరకు వచ్చింది. ఈశావాస్య ఉపనిషత్తు చెప్పారు. తర్వాత శ్వేతాశ్వేతరోపనిషత్తు నుంచి సరిగ్గా వినపడలేదు. 11వ సూత్రం జీవుడు అధిపాధిప అని చెప్పారు. అంటే జీవుడు ఈ కరణములకు అధిపతి జీవాత్మ అని. ఇంద్రియాలకు అధిపతి జీవాత్మ, జీవాత్మకు అధిపతి పరమాత్మ. అక్కడ వచ్చాం. జీవాత్మకు కూడా అధిపతి కరణాధిపాధిప చెప్పుకున్నాం. ఆ జీవాత్మ కూడా అధిపతి ఆ పరమాత్మ. నాచ అస్య కశ్చిత్ జనిత, ఈ ఆత్మను ఉత్పత్తి చేసి బ్రహ్మాత్మ ఉత్పత్తి చేసి జనకుడు ఆ ఉత్పత్తి కర్త ఎవరు లేదన్నమాట. అందుకే నాచ అధిప, ఈయన అధిపతి ఉన్నాడు. ఆ బ్రహ్మాత్మ పైన కూడా ఎవరు ఉన్నాడంటే ఎవరు, ఆయనే అధిపతి అన్నమాట. ఇప్పుడు బ్రహ్మను తయారు చేసింది ఎవరు? విష్ణుని తయారు చేసింది, వాళ్ళకి అధిపతి ఆ బ్రహ్మ నిరాకారుడు అనమాట. ఇదంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంతా సాకారంగా చెప్పు మహాన్ వ్యక్తులు, మహాన్ యోగిలు, బ్రహ్మ తత్వాన్ని పొందిన వాళ్ళు, ముక్తాత్మలు, మోక్షంలో ఉన్నదంతా వాళ్ళంతా కూడా. అలాగా వాళ్ళ గురువు చెప్పుకోవచ్చు, కానీ ఆ గురువులు కూడా గురువు ఆ పరమాత్మ. ఆయన తర్వాత కాళేశ పూర్వేశామపి గురువు కాలేన అనవచ్చేదాత్, గురువులకు కూడా గురువు ఆ పరమాత్మ బ్రహ్మాత్మ. కాబట్టి ఇక్కడ మనకు ఆ జీవాత్మ కూడా అధిపతి ఆ పరమాత్మ అని చెప్పుకున్నాం. ఇతని ఉత్పత్తి చేసే కర్త గాని అధిపతి గాని ఎవరు లేదు అని చెప్పి శ్వేతాశ్వత ఉపనిషత్తు యొక్క ప్రమాణం చెప్పుకున్నాం. అందుకే ఆ విషయం యొక్క తాత్పర్యం ఏమిటంటే అత్ర ఉభయత్ర అంటే మనకు ఈశావాస్యమిదం సర్వం ఆ మంత్రంలో శ్వేతాశ్వత ఉపనిషత్తులో కారణం కరణాధిపాధిప నచ అస్య కశ్చిత్ జనిత నచ అధిపః అని ఈ రెండు మంత్రాలు ఏవైతే ఉన్నాయో అత్ర ఉభయత్ర ఈశా శబ్దేన అధిపః శబ్దేన, అంటే ఈశావాస్యమిదంలో ఈశ శబ్దము ఇక్కడ కారణం కరణాధిపాధిప అధిప శబ్దానికి ఏదైతే ఉందో ఆ రెండు శబ్దాలు తీసుకున్నాం. ఇక్కడ ఈశా శబ్దేన అధిపః శబ్దేన చ నిమిత్త కారణత్వమేవ బ్రహ్మాత్మన సూచ్యతే. ఈ రెండు శబ్దాలు ఈ జగత్కు జన్మాదిక ఉత్పత్తి కారణం బ్రహ్మ ఎవరైతే ఉన్నది నిమిత్త కారణత్వమేవ బ్రహ్మాత్మన సూచ్యతే. బ్రహ్మాత్మ ఇక్కడ నిమిత్త కారణం అని చెప్పి రెండు శబ్దాలు కూడా మనకు ప్రత్యక్షంగా కనిపి సాధనాలు కూడా నిమిత్తము జీవాత్మ అయితే ఆ జీవాత్మ కూడా కారణం ఆ పరమాత్మ అని చెప్పుకున్నాం. ఈ మొత్తం సమస్త జగత్తు కూడా అంతటా వ్యాపించి ఓతప్రోతమై ఉన్నాడు. కాబట్టి ఈ బ్రహ్మాత్మన సూచ్యతే, నిమిత్త కారణత్వం బ్రహ్మాత్మన సూచ్యతే. ఆ బ్రహ్మాత్మ విషయంలో మనకు సూచించబడుతుంది. అంటే బ్రహ్మాత్మే నిమిత్త కారణం, జగత్ జన్మాది ఉత్పత్తికి కారణం అని చెప్పి ఈ రెండు మంత్రాలు కూడా మనకు విశేషంగా స్పష్టంగా చెప్తున్నాయి. అస్తు. అందుకే ఇక్కడ అదే విషయంలో నాహి ఈషితృత్వం అధిపత్వం చ ఉపాదానం కర్తుం శక్నోతి. నాహి ఈషితృత్వం అంటే ఏమిటి? ఇక్కడ ఈశాన్య క్రియ, మన ఈశావాస్యమిదం సర్వం అని చెప్పదా. ఈశ అంటే స్వామి, పాలకుడు, పోషకుడు. అక్కడ ఎవరు ఉండదు అనమాట. అంటే ఇది ఎప్పుడు కూడా నిమిత్త కారణం అవుతుంది, ఉపాదాన కారణం కాదు. అందుకే నా హి ఈషితృత్వం అధిపత్వం చ ఉపాదానం కర్తుం శక్నోతి.
ఇక్కడ ఈశాన క్రియ అనేది వ్యాపించి ఉండడం అనేది, అలాగే ఆ స్వామిత్వం అనేది కేవలము అది నిమిత్త కారణం అవుతుంది, కానీ ఆ ఉపాదాన కారణం ఎప్పుడు కూడా కాదు, ఎప్పుడు సంభవించదు. అందుకే అధిపత్వం చ ఉపాదానం కర్తుం శక్నోతి. ఇక్కడ నాకు సంబంధం ఇక్కడ తీసుకోవాలి. నా ఉపాదానం కర్తుం శక్నోతి. ఉపాదానం ఎప్పుడు కూడా, అంటే ఉపాదాన కారణం ఎప్పుడు కూడా ఈ రకంగా సంపూర్ణ జగత్తుకి ఉత్పన్నం చేయడంలో, అలాగే ఈ శాసించడంలో ఇలాగా శక్తి సామర్థ్యం కేవలము నిమిత్త కారణానికి ఉంటుంది, కానీ ఉపాదాన కారణానికి ఆ శక్తి సామర్థ్యం ఉండదు. అందుకే నచ ఉపాదానం కర్తుం శక్నోతి. ఇలాగా ఈ జగత్తులో వ్యాపించి ఉండడం అనేది, ఉత్పన్నం చేయడం అనేది, అలాగా సమస్త జీవులకు కర్మానుగుణంగా కర్మఫలాన్ని ఇచ్చేసి జన్మనిచ్చేది అది కేవలం పరమాత్మే సాధ్యమవుతుంది. అందుకే పరమాత్మ నిమిత్త కారణం అని చెప్పి మనం చెప్పుకున్నాం. అందుకే తస్మాదపి జగజ్జన్మాది కృత్యే, ఈ జగజ్జన్మాది ఉత్పన్నం చేయడంలో బ్రహ్మాత్మ నిమిత్త కారణం ఇది సుతరాం సిద్ధం. ఈ బ్రహ్మాత్మ నిమిత్త కారణం అని చెప్పి స్పష్టంగా మనకు సిద్ధించబడింది అన్నమాట. స్పష్టంగా సరళంగా చెప్పబడింది అన్నమాట. ఈ జగజ్జన్మాదికి ఉత్పత్తి కారణం బ్రహ్మ నిమిత్త కారణం అని చెప్పడంలో ఇన్ని రకాలుగా మనం చెప్తున్నాం. శృతత్వాచ, మన శృతి వచనాలు కూడా శృతత్వాచ, శృతి అంటే వేద వచనం కూడా మనం ప్రమాణం అని చెప్పుకున్నాము. లోకంలో గతి సామాన్య లోకం యొక్క దృష్టాంతం చెప్పుకున్నాం. ఆత్మశబ్ద ఈక్షతే నా అశబ్దం. ఇక్కడ ఈక్షత శబ్దాన్ని చూసి మనకు ఈక్షణ క్రియ సంకల్పించి మనకు సృష్టి నిర్మించాడు, కాబట్టి ఈక్షణ క్రియ ద్వారా ఆత్మే నిమిత్త కారణం ఈ జగత్ జన్మాదికి అని చెప్పి మనం ఇక్కడ స్పష్టంగా ఇక్కడ ఈ ప్రకరణంలో ఈ రకంగా ప్రస్తావించుకున్నాడు. ఈ రకంగా ఈ ప్రకరణం ఇక్కడ సమాప్తం అవుతుంది. కాబట్టి ఈ రకంగా జగత్ జన్మాదికి ఉత్పత్తి కారణం ఉపాదాన కారణం భిన్నంగా ఉంటుంది. ఏ విధంగా లోకంలో ప్రకృతి ఉపాదాన భిన్నంగా ఏ విధంగా ఉందో ప్రతి పదార్థానికి, అలాగే ఈ జగత్ జన్మాదికి ఉత్పన్నించడానికి ప్రకృతి భిన్నంగా ఉంటుంది, పరమాత్మ భిన్నంగా ఉంటాడు. దీన్ని బట్టి కూడా ఇక్కడ ఈశ్వరుడు సత్తా ఒకటి భిన్నంగా ఉంది, ప్రకృతి సత్తా భిన్నంగా ఉంది. ఆ ప్రకృతి యొక్క ఉపాదాన పరమాత్మ అభివ్యక్తం చేశాడు, ప్రకటీకరించి. ఆచార్య చివరి వాక్యం ఇంకోసారి చెప్పరా, వినిపించలేదు ఇందాక మాకు. అన్యాధ్యాత్మిక గుణయోగాత్ అన్య ఆత్మాత్మిక గుణయోగాత్ దర్శయిష్యతే. ఇప్పుడు ఏం వస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే అండి, అస్తు. సో జగత్ జన్మాదికి నిమిత్త కారణం బ్రహ్మ అని చెప్పి విషయం మీకు స్పష్టమైందా? ఇప్పుడు ఇంకో రకం సందేహాలు ఇప్పుడు చెప్పచ్చు. ఆ చివరి వాక్యం అండి, భిన్న భిన్నానాం ఆధ్యాత్మిక అది గుణయోగా. నెక్స్ట్ ప్రకరణ. అది మనకు 12వ సూత్రానికి భూమిక అన్నమాట. సరే, 12వ సూత్రం భూమిక. అది అక్కడి నుంచి ఇంకొక ప్రకరణ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఈ ప్రకరణ అయిపోయింది. అక్కడ ప్రశ్న ప్రస్తావించడం ముందు ఏం చెప్పుకున్నామంటే బ్రహ్మ జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుందంటే ఈ సంసారంలో భోగము, వైరాగ్యము, భోగము అలాగే ఇవన్నీ చూసిన తర్వాత, సంసారంలో రోగము, వియోగము, భోగము చూసిన తర్వాత, ఈ సంసారం యొక్క నశ్వరత చూసిన తర్వాత మనకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఆ బ్రహ్మ జిజ్ఞాస వల్ల ఆ బ్రహ్మ ఎవరు అంటే ఇక్కడ జన్మాద్యస్య యతః, ఈ జగత్తుకి ఉత్పత్తి ఎవరి ద్వారా కలిగిందో అతనే బ్రహ్మ అని చెప్పుకున్నాం.
ఈ జగత్తుకి ఉత్పత్తిగా బ్రహ్మే అని చెప్పి ఎలా నిర్ధారించుకుంటామంటే మనం శాస్త్ర యోనిత్వ, శాస్త్రం చెప్పింది, వేదం చెప్పింది కాబట్టి మనం నమ్ముతాము, స్వీకరిస్తాము. శబ్ద ప్రమాణం, శాస్త్రం అనేది మనకు స్వతః ప్రమాణం, పరతః ప్రమాణం కాబట్టి, అంటే పరత అంటే ఇక్కడ అదే ముఖ్యమైన ప్రమాణం కాబట్టి. అలాగే తత్తు సమన్వయాత్, మన యుక్తిపూర్వకం కూడా లౌకిక దృష్టాంతం ద్వారా కూడా అనేక రకాల కూడా ఈ జగత్ జన్మాదిక కారణం బ్రహ్మే అని చెప్పి మనము తత్తు సమన్వయపూర్వకం కూడా, అనుమానపూర్వకంగా కూడా, యుక్తిపూర్వకం కూడా మనకు స్పష్టమవుతుంది అని ఈ విషయం చెప్పుకున్నాం. తర్వాత సరే ఈ జగత్ జన్మాదికి కారణం బ్రహ్మ అని చెప్పావు, కానీ ఆ బ్రహ్మ ఉపాదాన కారణమా నిమిత్త కారణం అంటే ఇప్పుడు ఆ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. జగత్కి జన్మాది కారణం బ్రహ్మే నిమిత్త కారణం తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదు. ప్రశ్న ఈ రకంగా అడిగారు, ఉపాదాన కారణమా నిమిత్త కారణమా? నిమిత్త కారణం, ఉపాదాన కారణం కాదు. ఉపాదాన కారణం భిన్నంగా ఉంటుంది, ఆ ప్రకృతి భిన్నంగా. ఈ కనిపించే బ్రహ్మాండం అంతా ఈ ప్రకృతి, మూల ప్రకృతి ఉంటుంది. మూల ప్రకృతిలో తత్వాన్ని తీసుకొని మనం సాంఖ్య దర్శనంలో మహర్షి కపిల్ ప్రకృతి మహాన్ మహతో అహంకార తన్మాత్ర అని చెప్పి ఒక ప్రక్రియ, సృష్టి ఉత్పత్తి ప్రక్రియ మొత్తం విశేషంగా చెప్పబడిందట సాంఖ్య. కాబట్టి ఇక్కడ మూల ప్రకృతి తత్వాన్ని తీసుకొని ఏ విధంగా స్వర్ణకారుడు కుంభకారుడు విధంగా మిట్టిని స్వర్ణాన్ని తీసుకుని ఏ విధంగా రకరకాలుగా కుండలాలు తయారు చేశాడో అలాగా పరమాత్మ ఈ మూల ప్రకృతిని తీసుకుని ఈ రకంగా కనిపించాడు బ్రహ్మాండాన్ని, జగత్తును పంచభూతాలతో, సూర్యగ్రహ నక్షత్రాలతో ఉపగ్రహాలతో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు. మన కంటికి గోచరమైనటువంటిది ఏదైతే ఉందో ఇదంతా పరమాత్మ ఈ రకంగా నిర్మించాడు. అది మనకు ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. కాబట్టి ఈ జగత్ జన్మాదికి ఉత్పత్తి అనేది నిమిత్తం కారణమే మనకు స్పష్టంగా అవుతుంది. ఎందుకంటే సంసారంలో ఏ పదార్థం కనిపించినా కూడా ఏ వస్తువుకైనా కర్త నిమిత్త కారణం, కానీ ఉపాదాన కారణ రూపంలో ఎక్కడ కూడా మనకు లౌకిక ఉదాహరణ లేదు. ఒక ఉదాహరణ అలా చెప్పండి. ఇప్పుడు మీకు సాలెపురుగు గురించి చెప్పాం, సాలెపురుగు దృష్టాన్ని చెప్పుకున్నామా? అదే అతనిలో ఉండే లాలాజలాన్ని తీసి వలలాగా వేస్తుంది, మళ్ళీ అదే తీసుకుంటుంది. అంటే అక్కడ కర్త కూడా ఆ సాలెపురుగే, అలాగే ఉపాదాన కారణం కూడా ఆ సాలెపురుగే. అంటే తన నోట్లో ఉన్న లాలాజలాన్ని తీసి మళ్ళీ అదే తీసుకుంటుంది. అందుకే కొంతమంది దృష్టాంతం తీసుకొని ఏం చెప్తారంటే సాలెపురుగికి సమానంగా ఏ విధంగా కర్త ఆ పురుగే, ఆ ఉపాదాన కూడా ఆ పురుగు ఏ విధంగా ఉందో అలాగే బ్రహ్మ కూడా ఈ జీవికి సమానంగా మనము నిమిత్త కారణం ఉపాదాన కారణం పరమాత్మ తీసుకోవాలి అని చెప్పడంలో మనకు ఇప్పుడు చెప్పిన ప్రమాణం ఆధారం చేసుకున్నట్లయితే అది మనకు యుక్తి సగం కాదన్నమాట. ఎందుకంటే అలాంటివి ఇప్పుడు దృష్టాంతం ఉన్నప్పుడు కేవలము ఒకే దృష్టాంతం చెప్తే అన్ని అలాగ ఉండాలని కాదు. దృష్టాంతం ఎప్పటికైనా ఏకదేశంలో మాత్రం తీసుకోవాలి. ఒక దృష్టాంతం చూపించావు, అది నిమిత్త కారణం ఉపాదాన కారణం. ఇప్పుడు అనేక దృష్టాంతాలు మనకి ఏం చెప్తున్నారు, లోకంలో ఏ పదార్థం తీసుకున్నా కర్త భిన్నంగా ఉన్నాడు, ఉపాదాన కారణం భిన్నంగా ఉంది. అనేక దృష్టాంతం కనిపిస్తున్నాం. ఒక సాలెపురుగు ఒక దృష్టాంతం ఆధారం చేసుకొని కర్త కూడా పరమాత్మే, ఉపాదాన కూడా పరమాత్మ అని చెప్పడం యుక్తి సగత కాదు. అంటే అప్పుడు ఇప్పుడు సమాధానం ఎలా చెప్పాలంటే, అంటే వికారం చెందిందా? ఆ సాలెపురుగు తనలో ఉన్నటువంటి లాలాజలాన్ని తీసి ఒక వలలాగా వేసిందంటే అది వికారం చెందిందన్నమాట. అది పరమాత్మ యొక్క వికారం అయిపోతుంది కదా. పరమాత్మ ఇప్పుడు సాలెపురుగు తనలో ఉండే లాలాజలాన్ని బయట తీసి ఒక వలలాగా తయారు చేసిందంటే అది వికారం ఉత్పన్నమైంది, వికారమే కదా. అంటే పరమాత్మ వికార స్వరూపుడా? పరమాత్మ నిరాకారుడు, అవికారుడు, ఎప్పుడు వికారం చెందినమాట. ఎటువంటి పరిణామానికి లోను కావాడు. దీన్ని బట్టి ఏమవుతుంది, ఆ పరమాత్మ పరిణామానికి లోనయ్యాడా? అంటే పరమాత్మ తనలో ఉండి వికారం చెంది, వికారం పొంది దాన్ని మళ్ళా తనలో విలీనం చేసుకున్నాడు. అంటే ఆ పరమాత్మ వికార స్వరూపుడా? పరమాత్మకు మనం చెప్పుకున్నాం అఖండుడు, ఎప్పుడు అఖండంగా ఉంటాడు, ఏకరసంగా ఉంటాడు, దాంట్లో ఎటువంటి పరిణామం ఉండదని చెప్పి మనం అనేక శాస్త్రాలు చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ కూడా మనం చెప్పుకుంటాం పరమాత్మ లేశమాది వికారం చెందడు. ఆ పరమాత్మని ఏ విధంగా జీవాత్మ విషయంలో ప్రకృతి కానీ సాంసారిక పదార్థాలు కానీ దీన్ని క్షీణించలేవు, జీర్ణించలేవు, నష్టం చేయలేవు అని అఖండంగా ఉంటాడు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, మంత్రంలో ఏం చెప్పుకున్నాం, పరమాత్మ ఎటువంటి వాడయ్యా అంటే అకామో ధీర అమృత స్వయంభూ రసయన్ తృప్త నా కుతశ్చ నూన అని చెప్పి ఎక్కడ నూనెత అనేది లేదన్నమాట, సంపూర్ణ పరిపూర్ణంగా ఉండదన్నమాట. కాబట్టి అక్కడ వికారం చెందినట్టుగా ఎక్కడ కూడా లేదన్నమాట. కాబట్టి మనకు ఆ పరమాత్మ అఖండ స్వరూపుడు, ఎప్పుడు ఖండించబడు. అక్కడ మనకు ఆ సాలెపురుగు దృష్టాన్ని తీసుకుంటే పరమాత్మ ఉపాదాన కారణం, పరమాత్మే నిమిత్త కారణం అనే దృష్టాంతం మనకు యుక్తి సగం కదా. అప్పుడు పరమాత్మ వికార స్వరూపుడు అవుతాడు. దీనికి సమాధానం ఏం చెప్తాం, పరమాత్మ వికారం పొందడు, ఆ విషయం మనకు తెలుసు, అది మనకు అటల్ సిద్ధాంతం.
అనేక ప్రమాణాలు, వేద ప్రమాణాలు మన శాస్త్రం చెప్పబడ్డాయి. బ్రాహ్మణ గ్రంథాలు, ఉపనిషత్తు వాక్యాలు మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఉపనిషత్తుల యొక్క సారమే, ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానం ఈ వేదాంతం. ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానం మనం ఇక్కడ విశేషంగా మనం ప్రస్తావించుకుంటున్నాం. కాబట్టి మనకి ఇక్కడ సాల్యపురి యొక్క దృష్టాంతం ద్వారా పరమాత్మే ఉపాదాన కారణం, పరమాత్మ నిమిత్త కారణం అంటేనా పరమాత్మ వికార స్వరూపుడు అవుతాడు. పరమాత్మ వికార స్వరూపుడు కాదు, అది మనకు తెలుసు. కానీ ఈ దోషం వస్తుందని దానికి దోషం ఏ సమానం చెప్తావు? కాబట్టి పరమాత్మ నిమిత్త కారణమే. ఉపాదాన తత్వం భిన్నంగా ఉంటుంది, ప్రకృతి భిన్నంగా ఉంటుంది, పరమాత్మ భిన్నంగా ఉంటుందని రెండు తత్వాలు మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం చాలా మంది అద్వైతము, ద్వైతం రెండు రకాలు చెప్తున్నారు. ఇక్కడ మనకు స్పష్టంగా రెండు తత్వాలు, ప్రకృతి శాశ్వతంగా ఉంది, అలాగే అనాది పరమాత్మ శాశ్వతంగా ఉండడం అన్నమాట. పరమాత్మ సత్తా భిన్నంగా ఉంది, ప్రకృతి యొక్క సత్తా భిన్నంగా తీసుకోవాలి. రెండు తత్వాలు మనకు ప్రత్యక్షంగా, జీవాత్మ కూడా మనకు ఉంది. అటువంటి సందర్భాలు కూడా మనకు వస్తే మనం ఇంకా చెప్పుకోవచ్చు అనమాట. మొత్తానికి అయితే జగత్ జన్మాదికి నిమిత్త కారణం పరమాత్మే, ఉపాదాన కారణం కాదు. సాల్యపురి దృష్టాంతం ఇక్కడ వర్తించదు. అలా అది తీసుకున్నట్టయితే వికారం అనేది పరమాత్మలో ఆపాదించబడుతుంది. దానికి సమానం ఏం చెప్పుకోవాలి? అది కష్టమవుతుంది అన్నమాట మళ్ళీ. ఎందుకంటే పరమాత్మ అవికారి, వికార స్వరూపుడు కాడు. అందుకే అవికారి ఒక గుణం పరమాత్మలో కూడా. పరమాత్మ వికారాన్ని పొందడు, మనము వికారం పొందొచ్చు అనమాట. ప్రకృతిలో ఉండే వస్తువులు వికారం పొందొచ్చు, రకరకాల వికారం పొందుతాం. ఇప్పుడు ఆ సందర్భం కూడా వస్తుంది, అది కూడా చెప్పుకుందాం. ఓకేనా? కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఇక్కడ వికారం పొందడం అంటే బాల్య వయసు కౌమారి అది చెప్తున్నారా మహోదయ? గట్టి చెప్పండి. ఇప్పుడు మనం వికారం పొందడం అంటే బాల్య వయసే కౌమారి అది చెప్తున్నారా మహోదయ? బాల్య వయసే కౌమారి न श्रूयते महोदय। మనం చెప్తూ కొంటే ఉపాదాన కారణం, నిమిత్త కారణం రెండు పరమాత్మ అని చెప్పి, అంటే పరమాత్మ యొక్క అంశమే ఈ జీవాత్మ. పరమాత్మ యొక్క పరమాత్మే అని చెప్పి వ్యాఖ్యానిస్తారు. ఈ జీవాత్మ పరమాత్మ యొక్క అంశీభూతమే ఈ ప్రకృతి. ఇప్పుడు పరమాత్మ యొక్క అంశీభూతం పరమాత్మ పొందినట్టే కదా ఇక్కడ. కాబట్టి ఆ వికారం పరమాత్మ వికారం స్వరూపుడు కాడని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. శాస్త్రం ప్రమాణం కాబట్టి మనకు ఆ దోషం వస్తుంది. కాబట్టి ఆ దోషం ఇక్కడ మనకు దాన్ని ఖండించాలంటే మనకు అనేక ప్రమాణాలు, మనకు ప్రకృతి తత్వం భిన్నంగా ఉంది, ఉపాదాన తత్వం భిన్నంగా నిమిత్త చెప్పుకున్నాం. కాబట్టి భిన్నమే తీసుకోవాలి. మహోదయ, అంటే ఇప్పుడు మీరు పరమాత్మ తాలూకా అంశీభూతమే ఈ ప్రకృతి గాని పరమాత్మే ప్రకృతి కాదు అలా అనుకుంటే పరమాత్మ వికారం చెందుతాడు. పరమాత్మ అంశీభూతం అని చెప్పడం కదా, ఆ దృష్టాంతం వేస్తే దోషం వస్తుంది. పరమాత్మ వికార స్వరూపుడు అవుతాడు. ఓకేనా? అంశీభూతం అంటే పరమాత్మ దానికి దృష్టాంతం సాల్యపురి దృష్టాంతం తీసుకుంటున్నారు. ఆ దృష్టాంతం వికారం పరమాత్మ అవికారి అని చెప్పి మనం పరమాత్మ యొక్క వికారం అవుతున్నాడు. పరమాత్మ యొక్క అంశం అంటే ఒక భాగం, ఒక అవయవం. పరమాత్మ అవయవ ఆ పరమాత్మ అఖండంగా ఉంటాడు, అవయస్వరూపుడు కాదు. పరమాత్మ అవయవి కూడా విభాగం చెందనమాట. ఎక్కడైతే అవయవం ఉంటుందో అవయవం రూపంలో ఘటకం చెందాలనుకోండి. ప్రకృతి అవయవం యొక్క తత్వం ఇప్పుడు మనం అనేక రకాలు చేసుకుంటాం. ఇప్పుడు మిట్టి కుండ ఉంది, కుండలు అనేక అవయవాల యొక్క మిట్టి కణాల యొక్క సమూహమే కుండ తయారైంది అన్నమాట. అలాగే పరమాత్మ అవయస్వరూపుడు కాడు. ఇప్పుడు మూడు అంశాలు, పరమాత్మ యొక్క అంశం అంటే అవయవం, భాగము అంటే పరమాత్మ అవయవం చెందా విఘటన చెందినా, ఎక్కడ సంయోగం ఉంటుందో ఎక్కడ వియోగం ఉంటుందో అక్కడ మళ్ళా సంయోగ వియోగం రెండు ఉన్నట్టు అక్కడ అది నిత్య పదార్థం కాదు, అనిత్య పదార్థం అవుతుంది. పరమాత్మ అనిత్య పదార్థమా? పరమాత్మ అనిత్య పదార్థం కాదు, మహోదయ. శరీర వికారాలు ఆత్మకేం సంబంధం లేవు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ కోసం ఈ శరీరం తయారైంది, అంతేగా మహోదయ? అవునండి. జీ
ఇంకా మీ మహోదయ. ప్రశ్న ఏంటి దీంట్లో? महोदय अत्र अर्थं यदि नास्ति भवान् सम्यक् न वदति इति किञ्चित् सन्देहानि भवति तदेव वयं पृच्छामि भवान् अन्यथा न चिन्तयतु ఇప్పుడు అడుగుతున్నా చెప్పండి. भाषापि सरलमेव भाषापि सरलमेव भवानपि सम्यक् वदति धन्यवादः महोदय అస్తు. ఇది ఆత్మ 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 గత జన్మ వాసనలు బట్టి ఈ ఈ శరీరాన్ని ధరించడానికి ప్రయత్నించి శరీరాన్ని ధరించింది, అంతే కదా సార్? జీజీ మనం చేసిన పాప పుణ్య కర్మని బట్టి పరమాత్మ ఈ జన్మనిచ్చాడు అన్నమాట. అస్తు. కాదండి, అంటే ధరించింది అని చెప్పడం కన్నా పరమాత్మ చేత ఇవ్వబడింది. పాపకర్మ పుణ్యాల ఫలం ద్వారా ఏదైతే అర్హమో అది ఇవ్వబడింది అని చెప్పడం కొంచెం కూడా బాగుంటుంది అని అర్థం. చాలా బాగుందండి, బాగుంది అమ్మా. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక ప్రకారం ఏం తీసుకుంటున్నా అంటే, నెక్స్ట్ ప్రకారం ఏం తీసుకుంటా అంటే కేవలం మనం ఆ విషయం రేపు చెప్పుకుందాం. మాకు మధ్య మధ్యలో బాగా ఇది నెట్వర్క్ డిస్టర్బెన్స్ ఆగిపోతుంది. నెక్స్ట్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు జగత్ను ఉత్పన్నం చేసింది సృష్టికర్త, ప్రళయకర్త, సంహారకర్త, పాలనకర్త అన్ని కూడా పరమాత్మ నిమిత్త కారణం చెప్పుకున్నాం అనేక దృష్టాంతుల మాధ్యంతో. ఇప్పుడు ఆ బ్రహ్మే నిమిత్త కారణం అని చెప్పి జగత్ జన్మ ఇదానిం బ్రహ్మణో భిన్న భిన్న నామాని ఆధ్యాత్మిక గుణయోగ దర్శయిష్యంతి. ఆ బ్రహ్మ విషయంలో అనేక నామాలు భిన్న భిన్నంగా ప్రస్తావించుకుంటారు. సత్యవతి గారు మ్యూట్ చేసుకోవాలండి. చెప్పుకున్నామాట. ఇప్పుడు 5 కోశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశాల గురించి చెప్పుకున్నాం. అలాగే పరమాత్మ విషయం ఇక్కడ ఆనందమయ కోశ ఒక శబ్దం వచ్చింది. ఇప్పుడు ఆనందమయ కోశం అనేది పరమాత్మ యొక్క గుణం అన్నమాట. అలాగే అనేక శబ్దాలు మనం చెప్పుకుంటూ ఉంటామట అనేక గుణ కర్మ స్వభావాలను బట్టి. ఆ గుణాల్లో కొన్ని విశిష్టమైన గుణాలు ఏవైతే ఉన్నాయో అందుకే భిన్న భిన్న నామాన్ని ఆధ్యాత్మిక గుణయోగ దర్శయిస్తుంది. ఇక్కడి నుంచి మనకు అవి చెప్పబడతాయన్నమాట. ఏంటివంటే అందులో మొట్టమొదటిది అది చెప్తున్నాడు. ముందుగా క్రమంగా చూసినట్లయితే బ్రహ్మణో నిమిత్త కారణత్వం జగజ్జన్మాది విషయే బహుభిరి యుక్త ప్రమాణై ప్రదర్శితం. ఆ బ్రహ్మ నిమిత్త కారణం అని చెప్పి జగజ్జన్మాది ఆ విషయంలో బహుభిహి యుక్తి ప్రమాణే చాలా యుక్తి ప్రమాణాల ద్వారా మనం ప్రదర్శించుకున్నాం. ఇదాని ఇప్పుడు బ్రహ్మను ఆ బ్రహ్మ యొక్క భిన్న భిన్న నామాన్ని ఆధ్యాత్మిక గుణయోగం ప్రకారంగా దర్శయిస్తే చెప్పుకుంటామట. ఆ భిన్న భిన్న నామాలు ఆ బ్రహ్మ విషయం ఎందుకు చెప్పుకుంటాం, ఏ రకంగా అని చెప్పి ఇక్కడ మనం ఆ ప్రకారం ఆ బ్రహ్మ యొక్క అనేక నామాల ఆధ్యాత్మిక పరంగా ఏవి అంటే అది అందులో ఆ నామాలు ఏవేమంటే తత్ర ప్రథమం ఉచ్యతే. అందులో ఒక గుణాన్ని బట్టి పరమాత్మ యొక్క భిన్న నామం, పరమాత్మకు బ్రహ్మ అని చెప్పుకున్నాము. ఆ బ్రహ్మకి ఇంకా భిన్నమైన పేరు ఏంటంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూసినట్లయితే తత్ర ప్రథమం ఉచ్యతే. అందులో ఒకటి ఆ పరమాత్మ యొక్క గుణానుగుణంగా ఒక గుణం ఏమిటంటే అందులో 12వ సూత్రం చూడండి, ఆనందమయో అభ్యాసాత్. ఏంటండి ఆనందమయో అభ్యాస. ఆ పరమాత్మక ఒక పేరేంటి ఆనందమయ. పరమాత్మ ఆనందమయుడు అంట. ఎందుకు అభ్యాసం ద్వారా మనం ఆ పరమాత్మ విషయంలో మాటికి అభ్యాసం చేసినట్లయితే ఆ ఆనందమయ యొక్క స్వరూపం ఏంటో మనకు ప్రత్యక్షం అవుతుంది. ఆనందమయ యొక్క స్వరూపం ఏంటో మనకు సాక్షాత్కారం అయిపోతుంది. ఆ పరమానందమయ ఎలా అనేది మనకు తెలుస్తుంది. అందుకే ఆనందమయో అభ్యాసాత్. పరమాత్మ యొక్క ఒక నామం ఏంటి, ఒక పేరేంటి, పరమాత్మ ఒక భిన్నమైన నామం బ్రహ్మాన్ని కూడా ఆ పరమాత్మ ఆనందమయుడు అని కూడా అంటాం. అది మనకు ప్రత్యక్షం ఏంటో. ఆ పరమాత్మ ఎటువంటి వాడు ఆనందమయుడు, అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, అందుకే ఆనందమయుడు అంటామట. అది ఎలా తెలుస్తుంది, అభ్యాస. నువ్వు మాటికి ఆ పరమాత్మ విషయంలో అభ్యాసం చేసినట్లయితే ఆ పరమాత్మ యొక్క విషయం తెలుస్తుంది. ఆ పరమాత్మ యొక్క ఆనందానుభూతి కలుగుతుంది. అందుకే ఆనందమయుడు కాబట్టి ఆ పరమాత్మ అది అభ్యాసం ద్వారా మనకు అవగతం అవుతుంది. ఆ అభ్యాసం ఎలాగని సందర్భాన్ని బట్టి చెప్పుకుందాం. ఎందుకు ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినట్లయితే
ఒక్కొక్క శబ్దాన్ని గురించి ముందుగా ఆనందమయ అనే శబ్దం ఇక్కడ తీసుకో. ఆనందమయ, అభ్యాసాత్, 2 శబ్దాలు ఉన్నాయి. అందులో ఆనందమయ అంటే ఏమిటంటే యత్ ప్రకృత నిమిత్త కారణం బ్రహ్మ ఆధ్యాత్మ గ్రంథే. నిమిత్త అంటే మనం చెప్పిన ప్రకరణలు చెప్పుకోవచ్చాం. బ్రహ్మే ఈ జగత్ ఉత్పన్నం చేసింది, చేయడానికి నిమిత్త కాలంలో నిమిత్త కారణం బ్రహ్మ చెప్పుకోవచ్చామట. అందుకే నిమిత్త కారణం బ్రహ్మ ఆధ్యాత్మ గ్రంథే, గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలలో మనం ఆ పరమాత్మ ఇంకొక పేరు ఏమిటి, ఆనందమయ అని. పరమాత్మకు ఇంకొక పేరు మధ్య మధ్య ఛేదం భవతి మహోదయ. ఇచ్చేవాడు కాబట్టి ఆనందమయ అని చెప్పి ఒక పేరు చెప్పుకున్నాడు. అందుకే ఆనందమయ కోశోపి ఉచ్యతే. ఎక్కడ మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా కథం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆనందమయుడు అని చెప్పి ఆనందమయ ఏ రకంగా విశ్వసించాలంటే అభ్యాసాత్. అది అభ్యాసం ద్వారా నువ్వు ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆనందమయ స్వరూపాన్ని పొందాలంటే ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు ఆనందమయ అంటే అందరికి అందరికి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఆనందమయుడు అంటాం. అందరికి పరమానందాన్ని ఇస్తాడు, పరమానందుడు అంటామట. అందరికి అనేక రకాలుగా సహాయం చేస్తుంటాడు కాబట్టి పరోపకారి అంటాం. దానం చేసిన దయాగుణంతో కలిగి దయామయుడు అంటామట. అలాగే ఎవరు ఏ గుణాలతో ఓతగోతమై ఉంటారో ఆ గుణాలతో ఏదైనా ప్రస్తావిస్తామో అలాగే పరమాత్మ కూడా అందరికీ ఆనందాన్ని ఇస్తున్నాడు, పరమానందాన్ని ఇస్తున్నాడు కాబట్టి పరమానందుడు. అలాగే ఇక్కడ మనకు ఆనందమయుడు అని చెప్పి అనుకుంటున్నాం అన్నమాట. ఆ రకంగా చెప్తున్నాం. అది ఎలా తెలుస్తుందంటే అభ్యాసాత్. అభ్యాసత్ అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. ఆధ్యాత్మ అభ్యాసాత్, ఆధ్యాత్మ అభ్యాసాత్, ఆధ్యాత్మ అభ్యాసాత్. ఆధ్యాత్మ అభ్యాసం అంటే ఏమిటి? అది ఓపెన్ చేసేది. ఆత్మని అభ్యాసాత్, ఆత్మని అభ్యసనాద్. నీ ఆత్మలో, నీ హృదయాకాశంలో ఉండే పరమాత్మను నిత్యం అభ్యాసం చేయడం ద్వారా, ఆ పరమాత్మ విషయం చింతనం చేయడం ద్వారా, పరమాత్మని స్తుతించడం ద్వారా, పరమాత్మని ప్రార్థించడం ద్వారా, ఎక్కడ ఆత్మని అభ్యసనాద్, నీ ఆత్మలో అభ్యాసం చేయాలన్నమాట. ప్రతి నిత్యము ఆ పరమాత్మ యొక్క చింతనం, మననం, నిరుధ్యాసం చేస్తూ ఉంటే అది మనకు సాక్షాత్కారం అవుతుంది. ఎక్కడ? ఆత్మని అభ్యసనాద్ అనే శబ్దం ఒక స్పష్టంగా చెప్పబడింది. ఆధ్యాత్మ అభ్యాసాత్ అనే శబ్దాన్ని ఎలా ఓపెన్ చేశారు ఇక్కడ? ఆత్మని అభ్యసనాద్, నీ ఆత్మలో అన్వేషించగలిగితే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఆ పరమాత్మ యొక్క ఆనందమయ స్వరూపం ఏంటో మనకు ప్రత్యక్షం అవుతుంది. అందుకే ఆత్మని అభ్యసనాత్ అంటే దాన్ని ఓపెన్ చేసి అంతర్దృష్టౌ. అంతర్దృష్టి అంటే లోపల ఆ భావన దృష్టి, అంతర్దృష్టౌ మన లోపల మనకు ఆత్మలో ఆ పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవాలి. అంతర్దృష్టి అనేది మనలో ఉండాలన్నమాట. అంటే బహిర్ముఖం కాకుండా అంతర్దృష్టితో ఆ పరమాత్మ చూసినట్లయితే, హృదయాకాశంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ చూసినట్లయితే మనకు ఆ పరమాత్మ యొక్క స్వరూపం, ఆనందమయ స్వరూపం కనిపిస్తుంది. అది ఎలా అంటే తారతమ్యేన అనుభవనాత్. అది తారతమ్యం అంటే క్రమంగా అనుభూతి కలుగుతున్నాం అంట. ఎలా కలుగుతుంది? ఆ పరమాత్మ యొక్క అనుభూతి తారతమ్యం క్రమంగా కలుగుతున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? అన్నమయ కోశ, ఆ పరమాత్మ విషయం చెప్పుకున్నాం. అక్కడ ప్రకరణంలో విశేషంగా చెప్పుకున్నాం. అక్కడ మీకు కావాల్సి కోశాల గురించి చూడండి ఒకసారి. ఉపనిషత్తులో మీరు చదువుకునేది అక్కడ వ్యాఖ్యానం చేయని. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, లాస్ట్ లో ఆనందమయ కోశ. పంచకోశంలో ఆనందమయ కోశ ఎక్కడ ఉంది? అంతిమంలో ఉంది. అక్కడ తారతమ్యేన అనుభవనాత్. అలాగ నువ్వు ముందుగా ఆ పరమాత్మను తెలుసుకున్నట్లయితే, పరమాత్మ ఎక్కడ? ఆత్మని అంతర్దృష్టో, నీ అంతరాత్మలో ఉన్నటువంటి పరమాత్మని నువ్వు చింతనం మానం చేసినట్లయితే ఏమవుతుంది? క్రమంగా ముందు అన్నమయ కోశం ఏంటో తెలుస్తుంది, తర్వాత క్రమంగా ప్రాణమయ కోశం అంటే తెలుస్తుంది, తర్వాత ఆ మనోమయ కోశం అంటే తెలుస్తుందన్నమాట. అలాగే ఒక్కొక్క కోశంలో లోపలికి వెళ్ళిపోతామట. అలాగే విజ్ఞానమయ కోశం అని తెలుస్తుంది. లాస్ట్ లో ఇలాగా ఒక్కొక్క కోశం దాటుకుంటూ ఆనందమయ కోశం అంటే ఏమిటో అది తారతమ్యంగా అంటే క్రమంగా అది నీకు అనుభవంలోకి వస్తుంది, అనుభూతి అవుతుందని, ప్రత్యక్షంగా నీకు అనుభూతి కలుగుతుందన్నమాట. ఒక వస్తువుని తిన్నప్పుడు ఏ విధంగా అనుభూతి కలుగుతుందో, దాని రుచి తెలుస్తుందో, దాని యొక్క ప్రత్యక్ష అనుభవం ఏ విధంగా మనకు అవుతుందో, ప్రత్యేక వస్తువు, పదార్థం, వ్యక్తి యొక్క అలాగే తారతమ్యన క్రమంగా ఆనందమయ కోశం గురించి మనకు అనుభూతి కలుగుతుంది. అందుకే తారతమ్యేన అనుభవన, తారతమ్యం ప్రకారంగా ఆ క్రమంగా అనుభూతి కలుగుతుంది. ఎప్పుడు?
ఆత్మని అభ్యసనాత్ అంతర్దృష్టౌ తారతమ్యేన అనుభవనాత్ అని చెప్పున్నాడు. ఆత్మని అభ్యసన, ఆత్మను దాంట్లో ప్రవేశించి ఆత్మలో నువ్వు దృష్టి పెట్టినో అంతర్దృష్టి పెట్టి మనం అభ్యాసం విశేషంగా చేసినట్లయితే ఆ క్రమంగా ఆ పరమాత్మ యొక్క అనుభవం కలుగుతుంది, పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది. అందుకే నేను చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్కరు ఆ అనుభూతిని క్షణకాలం కలిగే పరమాత్మ అనుభూతి ఎలా ఉంటుంది, ఆనందం ఎలా ఉంటుంది, ఒక్కసారి ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి జీవాత్మ, ఈ మార్గంలో ఉన్న జీవాత్మ ప్రతి ఒక్క అనుభూతిని పొందవచ్చు. మన తర్వాత అది నిరంతరంగా ఉంటుందా ఉండే తర్వాత విషయం పరమాత్మ యొక్క ఆనందం ఒక క్షణకాలం మనం ప్రత్యక్షంగా కాంతి ఏంటి, ఆ పరమాత్మ యొక్క ఆనందం ఏంటి ఒక్కసారి అనుభూతి పొందినట్లయితే మనం దాన్ని వదిలిపెట్టాం అనమాట. దాన్ని వదిలిపెట్టాం. అందుకే ఆ శ్రద్ధ విశ్వాసంలో ఉత్పన్నమవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ పరమాత్మ యొక్క అనుభూతి అనేది మన తారతమ్యపూర్వకంగా మన అంతర్ హృదయంలో ఆత్మలో మనము అనుభూతిని పొందాలి, ప్రత్యక్షం చేసుకోవాలి. అది ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతుందో, అనుభవం కలుగుతుందో దాన్ని మనం వదిలిపెట్టాం అనమాట. ఆ రకంగా మనం పూర్తిగా దానికోసం నిరంతరంగా, ఎందుకంటే మనకు ఇప్పుడు విశేషమైన పురుషార్థం అభ్యాసం చేశాం, ఆ ధ్యానంలో కూర్చున్నాం, గంటల కొద్ది కూర్చున్నాం. కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఆ క్షణకాలం కొంతకాలం వరకు మనం ఆ పరమాత్మ ఉండగలిగాం అన్నమాట. ఎందుకంటే అదే స్థితిలో ఉండాము. ఎందుకంటే మన కర్మబంధన ఉంది, శరీర ధర్మం ఉంది. తర్వాత కొంతకాలం లేచి ఉత్థానావస్థలోకి వచ్చేస్తాం అనమాట. అప్పుడు ఆ పరమాత్మ యొక్క తారతమ్యతని తెగిపోయింది, మనసుకి ఆత్మకి మధ్య సంబంధం తెగిపోయింది అన్నమాట. అక్కడ మనకు ఆ ప్రత్యక్ష అనుభూతి కలగదన్నమాట. అంటే ఆ సమాధి అవస్థలో, ఏకాగ్రత అవస్థలో ఉన్నప్పుడే తారతమ్యంగా అప్పుడు మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. ఏకాగ్రత అంటే ఏమిటి మనం చెప్పుకున్నాం, తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం, తత్ర ప్రత్యేకత శ్రూయతే మహోదయ. బిందువులు ప్రత్యయం అంటే ఒక విషయం అన్నమాట, జ్ఞానం. ఆ జ్ఞానంలో ఒక విషయంలో మనం ఏకతానత ఉండాలి, కంటిన్యూగా ఉండాలి, కానీ మధ్య గ్యాప్ రాకూడదు. అలా పరమాత్మతో కంటిన్యూటీ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ సమాధి స్థితి ఏకాగ్రత వలన నీకు అది సమాధి అయిపోతుందన్నమాట. అక్కడ ఆ ఏకాగ్రత సమాధి స్థితికి మారిపోతుంది. అందుకే మనం అష్టాంగ యమ నియమాల్లో ధ్యాన సమాధి అంటాం. ఇప్పుడు ధ్యానం అయిపోతుంది, ధ్యానం ఏకాగ్రంగా మారిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ పరమాత్మతో ఏకీభావం చేస్తుంది నిన్ను, అక్కడ పరమాత్మ ఐక్యం చేస్తుంది. అప్పుడు ఆ ఆనందం, పరమానందం కలుగుతుంది. ఆనందమయం స్వరూపం ఆ పరమాత్మ యొక్క సుఖానుభూతి మనం పొందుతామట. అక్కడ ఎంతకాలం అయితే ఆ స్వరూపంలో, ఆ స్థితిలో ఉంటామో, మా చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించుకుని ఆ పరమాత్మ ఐక్యమైపోతామో, అప్పుడు మనం ఆ పరమాత్మ యొక్క అస్తిత్వంలో, మన ఆత్మ యొక్క స్వరూపంలో మనం లీనమై ఉంటాం. అక్కడ ఆ ఆనందమయ స్వరూపం యొక్క ఆనందాన్ని, అనుభూతిని పొందుతాం అనమాట. అందుకే ఇక్కడ తారతమ్య అనుభవాన్ని మనకు కలుగుతుంది. ఎప్పుడు మన ఆత్మలో అంతర్హృదయంలో ఉండే పరమాత్మను మనం చింతన చేసినట్లయితే ఆనందం యొక్క స్వరూపం మనకు ప్రత్యక్షమవుతుందని చెప్పి మనకు సూత్రం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఉక్తష్ట చెప్పారు కూడా, తారతమ్య క్రమ తత్ర అంతిమ. అలా తారతమ్యం మనం క్రమంగా 5 కోశాలు చెప్పుకున్నమాట. అలాగా అంతిమ కోశం మనకు, ఆనందమయ కోశం మనకు, అంతిమ కోశం అక్కడ ప్రత్యక్షం అవుతుంది. తారతమ్య క్రమ తత్ర అంతిమ ఆనందమయ కోశం, 5వ కోశం అక్కడ మనకు ప్రత్యక్షం అవుతుంది, అనుభూతి కలుగుతుంది. అందుకే ఏతస్మాత్ విజ్ఞానమయాత్, అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, ప్రాణమయ కోశం, అన్నమయ కోశము, ప్రాణమయ కోశం, మనోమయ కోశం ఏం చెప్పుకుంటూ వచ్చామంట. అంటే ఆ ప్రకరణలో తైత్తిరీయ ఉపనిషత్తులు క్రమంగా చెప్పుకుంటూ వచ్చామంట. డైరెక్ట్ గా ఆ అంశం తీసుకోండి. ఏ తస్మాత్ అందువలనే విజ్ఞానమయాత్ అన్యతలో విజ్ఞానమయాత్ అన్య. ఈ విజ్ఞానమయం కంటే కూడా అన్నమయం కంటే భిన్నమైంది ప్రాణమయం, ప్రాణమయం కంటే భిన్నమైంది మనోమయం, మనోమయం కంటే భిన్నమైంది విజ్ఞానమయం, ఆ విజ్ఞానమయం కంటే భిన్నమైంది. అందుకే ఏ తస్మాత్ విజ్ఞానమయాత్ అన్యతర ఆత్మ ఆనందమయ అని తైత్తిరీయ ఉపనిషత్తులో మనం చెప్పుకున్నామట. అది ఆనందమయం అంటే అన్యత భిన్నంగా ఉంటుంది. అది ఆనందం, పరమానందం, బ్రహ్మాత్మ యొక్క ఆనందం అనేది, ఆనందమయం అనేది మనకి భిన్నంగా ఉంటుంది. అందుకే అన్యతర భిన్నమైంది ఆత్మ ఏదంటే ఆనందమయ స్వరూపంతో యుక్తమైనటువంటి ఆ పరమాత్మ, బ్రహ్మాత్మ యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. ఆనందమయ యొక్క స్థితి మనకు సాక్షాత్కారం అవుతుంది అని చెప్పి తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా మనం చెప్పుకున్నాం. అందుకే తస్మాత్ విజ్ఞానమయ అన్యతర ఆత్మ ఆనందమయ. అందుకే ఆ పరమాత్మ యొక్క అనేక నామాల్లో ఈ ఆనందమయ నామని ఒక పేరు. ఆనందమయ నామాన్ని ఎలా అనుభూతిని పొందుతామంటే విశేషంగా అభ్యాసం చేయడం ద్వారా. అది ఎక్కడ అభ్యాసం చేయాలంటే అంతర్హృదయంలో ఆత్మని అభ్యసన, నీ ఆత్మలో, నీలో హృదయాకాశంలో ఉన్నటువంటి ఆత్మ విషయంలో నువ్వు నిరంతరంగా అభ్యాసం చేసినట్లయితే, నిరంతరం చూసినట్లయితే చేయంగా నీకు ఆత్మ ప్రకాశం, ఆ పరమాత్మ ఆనందమయ ప్రకాశం నీకు
అభివ్యక్తం అవుతుంది, అది ప్రకటిస్తుంది. కాబట్టి ఎక్కడ లేదు. మనం ఈ ఆనందమైన పరమాత్మ తెలుసుకోవాలంటే కొండల్లో గుహల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ హృదయాకాశంలో ఉన్నటువంటి హృదయ మందిరంలో ఉన్నటువంటి పరమాత్మను అతి శ్రద్ధ భక్తిపూర్వకంగా విశేషంగా అభ్యాసం చేసినట్లయితే అభ్యాసాత్ ఆనందమయ యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. విశేషమైన అభ్యాసం చేత మనకు ఆనందమయ స్వరూపమైన ఆనందాన్ని మనం పొందగలుగుతామని చెప్పి మనకు స్పష్టంగా ఒక పరమాత్మ యొక్క అనేక నామాల్లో ఇది ఒక నామం. ఆ పరమాత్మకి ఆనందమయుడు కూడా ఒక పేరు. ఆనందమయ అభ్యాసం ద్వారా పొందవచ్చు అని చెప్పి ఈ మంత్రం యొక్క విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. తో ఇప్పుడు ఈ విషయం ప్రస్తావించుకున్నాం కదా, ఇది ఆనందమయం అంటున్నది. ఆనందమయ శబ్దము ఇది వికార శబ్దము. ఆనందం అంటే పరమాత్మ యొక్క ఆనందం కాదు, ఇది భిన్నమైంది అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు. ఆనందమయ అంటే ఆనంద శబ్దం ప్రకృతి వాచకం అండి, ఇది పరమాత్మ యొక్క వాచకం. ప్రకృతి ఆనందమయం అంటే ఇది ఏదైతే ఉందో ప్రకృతి వాచక శబ్దమో, ప్రకృతిలో ఆనందం ఎక్కడ ఉంటుంది? ప్రకృతిలో మనకు ఈ సంసార ప్రకృతి అనుభవిస్తున్నాం, భోగాలు చేస్తున్నాం, మనకు ఆనందం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇది తప్పు అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు. ఆ పూర్వపక్షి యొక్క ఆక్షేపం ఏంటో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆనందమయుడు అని చెప్పి మనం లోకంలో ప్రసిద్ధం అంట, ఆనందమైన పరమాత్మ నుంచి చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నా పూర్వపక్షి లేదు, ఇది వ్యాకరణం ఒక దృష్టాన్ని తీసుకుని వ్యాకరణం యొక్క అంశంతో ఖండించడానికి ప్రయత్నం చేస్తున్నాడు పూర్వపక్షి. ఇది మనకు వ్యాకరణంలో ఆనందమయ శబ్దం తయారైంది. ఆనందమయ శబ్దం ఎలా తయారు చేసింటే అక్కడ వికార అర్థంలో ఆనందమయ శబ్దం తయారైంది. కాబట్టి ఆనందమయ అంటే వికారము, అంటే వికారార్థంలో వచ్చింది మయ శబ్దము. కాబట్టి ఇది నువ్వు చెప్పింది పరమాత్మ ఆనంద స్వరూపుడు చెప్పడం అది యుక్తి సంగతి కాదు, ఖండిస్తున్నాడు. ఆ ఖండన అనేది ఏమిటి, ఎలా ఖండించాడు, ఏ రకంగా ఒక వ్యక్తి మనం మాట్లాడే మధ్యలో ఖండిస్తుంది కదా, అలాగే పూర్వపక్షి సిద్ధాంతి యొక్క మాట ఖండిస్తామాట. నువ్వు ఆనందమయుడు అని చెప్పేది పరమాత్మను, ఆనందమయుడు కాదు, ఏ రకం కాదు అది మనకు తెచ్చదు. చూస్తే నిజంగా అలాగే అనిపిస్తుంది మీకు. ఓకేనా? రేపు ఖండించినప్పుడు పరమాత్మ ఈ శబ్దానికి, ఎందుకంటే ఒక శబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి. ఇప్పుడు సందర్భంలో తీసుకోవాలి. ఇక్కడ పూర్వపక్షి వ్యాకరణం యొక్క వ్యాకరణం యొక్క సూత్రాన్ని ఆధారం చేసుకుని నీకు ఖండిస్తున్నామట. ఎందుకంటే మనకు వ్యాకరణ రాసిన మహర్షి పాణి తప్పు చెప్పాడు కదా, దాన్ని ప్రమాణంగా తీసుకుని ఖండిస్తున్నాడు. అది ఏ రకంగా ఖండిస్తాడు అనేది మనం తెలుసుకుంటాం. అర్థం చాలా ఇక్కడ ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడి నుంచి మనకు వచ్చే సూత్రాలు. అందుకే ఒకదానితో ఒకటి ప్రకరణం గుర్తు పెట్టుకోండి. మనకు ఆ ప్రకరణం గుర్తు పెట్టుకున్నట్లయితే నిదానంగా సూత్రం యొక్క భావం గుర్తు పెట్టుకోండి. అది మనకు మెల్లమెల్లగా అన్ని కూడా విశేషమైన అర్థాన్ని ప్రతిపాదిస్తాయి. కాబట్టి ఈ రకంగా విషయం ఉంటుంది. అదేంటి మనం రాబోయే సూత్రాలు చూద్దాం. సో ఈ రకంగా ఆనందమయో అభ్యాస, ఆ పరమాత్మ యొక్క భిన్న భిన్న నామాల్లో ఆనందమయ శబ్దం ఒక పరమాత్మ యొక్క నామం చెప్తున్నాం. అది కొంచెం విశ్లేషించుకున్నాం. అది ఏంటో పూర్వపక్షి ఏ రకంగా ఖండిస్తున్నా రేపు చూద్దాం. అస్తు. కాబట్టి మనకు దీక్షా కాలంలో ఉన్నాము, ప్రతి నిత్యం యోగాభ్యాసం చేస్తున్నాము. కాబట్టి ఆ యోగాభ్యాసం మనం మన కోసం చేసుకుంటాం, ఒక చూపించడం కోసం చేసుకోవడం లేదు. కాబట్టి నిరంతరంగా మనము అభ్యాసం చేయాలి. మనకు శబ్దం కూడా చెప్తుంది ఇక్కడ, ఆనందమయ స్వరూపం మనలో అంతరాత్మలో ఉన్నాడు. ఆనందమయ స్వరూపాన్ని మనం పొందాలి అంటే నిరంతరంగా మనం అభ్యాసం చేయాలి. ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో ఆ ప్రకాశం మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆ పరమాత్మత్వాన్ని పొందాలంటే మనలో ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే మనం ఒక విషయంలో ఏకాగ్రత కలగాలి. ఏకాగ్రత కలిగినప్పుడు, ఒక విషయం నిలబడగలిగినప్పుడు మనకు ఆ పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది. కాబట్టి నిరంతరంగా అభ్యాసం చేసినట్లయితే మీలో ఆ కర్మ పట్ల నీకు ఒక శ్రద్ధ ఉత్పన్నమవుతుంది, ఒక స్థిరత ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆశ సిద్ధి కలుగుతుందో ఆ పరమాత్మ యొక్క స్థితి ఏర్పడుతుంది. ఆశ సిద్ధి కలిగినప్పుడు శరీరం అంతా స్థిరపడిపోతుంది. శరీరం స్థిరపడినప్పుడు నీ అంతర్ హృదయంలో ఉండే పరమాత్మ యొక్క ఆనందానుభూతి నీకు కలుగుతుంది. అది సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పొందవచ్చు. నిరంతరంగా అభ్యాసం చేస్తున్నారు, అది అలాగే అభ్యాసం చేయండి. ఈసారి మనం శనివారం ఒకరోజు కక్ష ఆత్మ నిరీక్షణ కక్ష మీరు అభ్యాసం చేస్తున్నారు, సాధన చేస్తున్నారు. ఆ సాధనలు ఎవరికి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఏ రకంగా చేస్తున్నారు, ఆ విషయంలో ఆత్మ నిరీక్షణ మీద ఒక చింతన శైలి ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఆ రోజు ఒకరోజు క్లాస్ మనం అలాగా ఎలా అభ్యాసం చేయాలి, ఏ రకంగా చేయాలి అనే విషయాన్ని కూడా మనం మీ అనుభవాల ద్వారా ఎలా చేయాలనే విషయాల ద్వారా మనం ఆ విషయం కూడా మనం ప్రస్తావన. ఒకరో కక్ష ఆత్మ నిరీక్షణ కక్ష అభ్యాసం ఇంకా ఎలా చేయాలి, ఏ విధంగా ముందుకు ప్రవేశించాలి, మన శైలి ఎలా ఉంది, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఆ దివసం ఎలాగా మనం ఏ విచారధారతో ఓతప్రోతమై ఉన్నాం, ఇటువంటి విషయాలు ఆత్మ నిరీక్షణ క్లాసులో మనం చెప్పుకుందామండి. కాబట్టి నిరంతరంగా మీకు మనసు కలిగినా కలగకపోయినా ఈ దీక్షా కాలంలో ఈ వేదాంతం అయిపోయేంత వరకు నిరంతరంగా అభ్యాసం మటుకు ఆపకూడదు. అభ్యాసం చేస్తూ చేయంగా ఒకరోజు నీకు ఆనందమయ ప్రకాశాన్ని మనం పొందవచ్చు. కాబట్టి మనకు సూత్రం ప్రత్యక్ష ప్రమాణంగా మహర్షి వేదవ్యాసికి ఈ రకం చెప్తున్నా అంటే వాళ్ళు బినా అనుభవం పూర్వకంగా ఎవరు చెప్పండి. కాబట్టి వాళ్ళ అనుభూతిని పొందే వాళ్ళు మనకు ఉపదేశించారు. కాబట్టి ఉపదేశాన్ని మనం సార్థకం చేసుకోవాలంటే నిరంతరంగా
మీరు అభ్యాసం అలా కంటిన్యూ చేస్తూ ఉండండి. ఒకరు కూడా ఆపొద్దు. ఒకవేళ పొరపాటున టయానికి చేయలేకపోయినా వెనక ముందు మాత్రం ఖచ్చితంగా చేయండి. అలా చేసినట్లయితే ఒకరోజు మనకు స్థిరత ఏర్పడుతుంది, మన ధైర్యం వస్తుంది, నిలకడ వస్తుంది. మనసు పట్ల స్థిరత ఏర్పడినప్పుడు, శరీరం పట్ల స్థిరత ఏర్పడినప్పుడు మనకు అన్ని సూక్ష్మంగా ఉండేటువంటి ఆ విషయాలను కూడా మనకు అవగతం అవుతాయి. శాస్త్రగత విషయాలు అవగతం అవుతాయి. పరమాత్మ యొక్క స్థితి విషయంలో మనం ఏ మార్గంలో వెళ్తున్నాం, ఏ రకంగా మనం ఎత్తు తగ్గులు ఏర్పడుతున్నాయి ఆత్మ విషయంలో, పరమాత్మ విషయంలో, మన మనసు విషయంలో, అవన్నీ కూడా మెల్లమెల్లగా అనుభవంలోకి వస్తాయి. కాబట్టి మీరు ధైర్యంగా ఓపికతో వింటూ ఉండాలి. సాధన వరకు ఆపవద్దు. ఈ సూత్రాలు కూడా కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెల్లమెల్లగా ముందుకు వెళ్లే కొద్దీ చాలా సూత్రాలు మనకు స్పష్టం అవుతాయి. కాబట్టి ధైర్యంతో, ఓపికతో మీరు నిరంతరంగా వింటూ ఉండాలి. నిరంతరంగా విన్నప్పుడు నిరంతరం చేయడం వలన, అధ్యయనం చేయడం వలన, ఒక క్రమపాఠం చేయడం వలన మీకు ముందుకు వెళ్లే కొద్ది ప్రకరణం ఏం చెప్తున్నా, వెనక చెప్పిన ప్రకరణం అంతా నీకు అవగతం అవుతుంది. అది క్రమపాఠానికి ఉన్నటువంటి బలం అటువంటిది అన్నమాట. కాబట్టి మీరు నిరంతరంగా అలాగే అధ్యయనం చేసినట్లయితే, ప్రయత్నం చేసినట్లయితే, అభ్యాసం చేసినట్లయితే రాబోయే రోజుల్లో మనకు విషయాలు ఇంకా స్పష్టమవుతాయి. కాబట్టి మనం నిరంతరంగా ఈ కర్మానుష్ఠాన్ని మనం నిరంతరం చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఈ రకంగా మనం 12వ సూత్రం చెప్పుకున్నాం. నెక్స్ట్ 14వ సూత్రం ఏంటో రేపు చూద్దామండి. ఫస్ట్ సందేహాలతో తర్వాత చూద్దాం. శాంతి పాడుతాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య, మహోదయ. ధన్యవాదాలండి.